కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నాగ చైతన్య తండేల్తో మునుపెన్నడూ చూడని రిజల్ట్ సొంతం చేసుకున్నాడు. నయా ఫేజ్ లోకి ఎంటర్ అయిన నాగార్జున బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. ఇక హిట్ కొట్టాల్సింది అఖిలే. ఈ ఏడాది ఆ కోరిక కూడా తీరిపోతుంది అని యాంగ్జైటీతో ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కి నిరాశ ఎదురయ్యేటట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఫ్యాన్స్ కి డబుల్ కాదు ట్రిపుల్ బొనాంజా ట్రీట్ ఇచ్చారు అక్కినేని హీరోస్. చైతన్య తండేల్తో 100 కోట్లను కొల్లగొట్టి తన కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చవిచూసి తనపై భారీ బడ్జెట్ పెట్టొచ్చు అన్న హోప్ నిచ్చాడు. ఇక కింగ్ నాగార్జున రూటు మార్చి కుబేరా కూలీలో నెగిటివ్ షేడ్స్ తో హిట్ కొట్టేశారు. కుబేరా 100 కోట్లు క్రాస్ చేస్తే కూలీ 450 కోట్లను దాటేసింది. ఇక హిట్ కొట్టాల్సిందే అఖిల్ మాత్రమే. ఏజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బైపోయిన నాటి నుంచి అఖిల్ ఇంకా కోలుకోలేకపోతున్నాడు. బొమ్మ ఫ్లాప్ కావడంతో ₹1 రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట ఈ అక్కినేని వారసుడు. కానీ నెగిటివ్ వైబ్ మాత్రం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయిన అఖిల్ లెనిన్ మూవీ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ ఏడాది చివరికి బొమ్మ థియేటర్లో దింపేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ప్లాన్స్ రివర్స్ అయ్యాయి. అఖిల్ సినిమా నుండి శ్రీలీల సడన్లీ తప్పుకుంది. ఆమెపై పలు సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ ఇతర కమిట్మెంట్స్ వల్ల కిసికి బ్యూటీ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఆమె ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ అయింది. భాగ్యశ్రీతో రీషూట్ చేస్తున్నారట. అంతలోనే యూనియన్ స్ట్రైక్ షూటింగ్ కి బ్రేక్ లేసింది. దీంతో ఈ సంవత్సరం ఎండింగ్ కి బొమ్మ వచ్చే ఛాన్స్ లేదని అర్థమవుతోంది. ఇక సంక్రాంతికి పెద్ద క్యూ ఉన్న నేపథ్యంలో సమ్మర్ బరిలో సినిమాను ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ టాక్. అఖిల్ కూడా ఈ ఏడాది వచ్చి ఉంటే ఫ్యాన్స్ డ్రీము ఫుల్ఫిల్ అయ్యేది.